మనం చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. రైలు షెడ్యూల్లో మార్పులు, షిరిడీ సాయి నిలిపివేత. షిరిడీ సాయి ఎక్స్‌ప్రెస్ అయితే ఉంది కదా! దీన్ని ఏపీలో ఆపేశారనమాట. సో, మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రైలు షెడ్యూల్లో మార్పుల కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం అయితే నెలకొంది. దీంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఆపి ఈ ట్రైన్ చూసుకుంటే మనకి షిరిడీ సాయి ఎక్స్‌ప్రెస్ అయితే ఆపేశారనమాట. సుమారు 3 గంటలుగా రైలు అక్కడే నిలిచిపోయింది. జనవరి 1 నుంచి కాకినాడ పోర్టు, సాయినగర్, షిరిడీ. సో, 1 నుంచి జనవరి మనకు 1 నుంచి అయితే మారినాయి అనమాట ఇయన్నీ కూడాను. మార్చిన సమయం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి రైలు బయలుదేరాలి. గతంలో ఇదే రైలు ఉదయం 6 గంటలకు ఉండేది. జనవరి 1 నుంచి ఈ సమయంలో మార్పులు రావడంతో కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్‌లో పలువురు ప్రయాణికులు రైలు ఎక్కలేకపోయారు. సమయం మారిపై ముందుగానే సమాచారం ఇచ్చామని రైల్వే శాఖ అయితే చెబుతుంది. ప్రయాణికుల ఫిర్యాదుతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ఉన్న ప్రయాణికులను శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి అయితే తరలించారన్నమాట. వారు చేరుకున్న తర్వాత సాయినగర్ ఎక్స్‌ప్రెస్‌ని అయితే పంపించారు. సో, ఈ విధంగా ఏపీలో కీలక ట్రైన్లు మొత్తం టైమింగ్స్ అయితే మారిపోయినాయి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే పెట్టాను. ఏ ట్రైన్లు మారినాయి ఏంటనేదని అవైతే మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్‌లోకి వెళ్ళి. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.